ఆటలు పాటలు ఆడుతూ 10వ తరగతి చదివిన ప్రతి ఒక్కరికి నా కథ ఒక తీపి జ్ఞాపకం అండి. ఆటలు పాటలతో సరదాగా గడిపే ఒక పల్లెటూరు కుర్రాడు ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదవడం అంటే మాటలేంటండి. అందులోనూ ఏ విషయం తెలియకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు గుడ్డిగా వెళ్ళిపోయాడు. మరి నేను పడ్డ కష్టాలేంటో నా మాటల్లోనే వినేయండి మరి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కింద వచ్చే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అట్టా కొట్టేసి మన ఛానల్లో దీనికి ముందు పెట్టిన బారిస్టర్ పార్వతీశానికి సంబంధించిన ప్రీవియస్ ఎపిసోడ్స్ అన్నీ చూసేయండి. అప్పుడే ఈ కథ కూడా మీకు అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మొదలెట్టేద్దాం. బారిస్టర్ పార్వతీశం ఎపిసోడ్ 30. ప్రతిదానికి ఎదుటి వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ అన్నిటికీ ప్లీజ్ అని, థ్యాంక్ యూ అని అనడం ఇక్కడ మర్యాద. ఆ మాటలతో వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఆ మాటలతో మనం చాలా మర్యాదస్తులుగా చలామణి అవుతాం అని చెప్పి లేవండి మొఖాలు కడుక్కున్నాం అన్నాడు. నేను రాత్రి సరిగ్గా చూడలేదు గాని రాజు వదిలైన ఒక చార్ల సారాయి అలాంటి చార్లదే ఒక కోటు కొనుక్కున్నాడు. ఇప్పుడు లేవడంతోటే పాదాల వరకుండే ఒక పెద్ద కోట్ ఒకటి తొడుక్కున్నాడు. దానికి బొత్తాములు లేవు. నడుముకి ఒక పట్టు కుచ్చుల తాడు బిగిచ్చాడు. అది నాకు వింతగా తోచింది. అలా ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే దీన్ని డ్రెస్సింగ్ గౌన్ అంటారండి. లోపల వేసుకునే చొక్కాను సరాయి అంటారు. మనం వేసుకున్న సూటుతోనే రాత్రులు అలానే ఉంటే మనకంత సుఖంగా ఉండదు. పైగా అది నలిగిపోతుంది కూడాను. ఇక్కడ సూట్లు అస్తమానం తడపడానికి దానికి వీలుండదు. మనలాంటి వాళ్లకు ఒకటో రెండో సూట్లు చలికాలానికి, 1-2 సూట్లు వేసవ కాలానికి కుట్టించుకుంటే అంత ఎక్కువగా గడపవలసిన అవసరం ఉండదు. అవే 1-2 సంవత్సరాల వరకు వాడుకోవచ్చు. మనం ఇక్కడ ఉన్నంతకాలం రాత్రి గాని పగలు గాని ఈ పైజామా వేసుకుంటే మనం ఎలా కూర్చున్నా ఎలా పడుకున్నా ఇబ్బంది ఉండదు. సూట్లు ఊలివి, మనం ఇష్టం వచ్చినప్పుడు తడుపుకోవచ్చు లేదా చాకలికి వేయవచ్చు. మీరు కూడా 2 జతలు ఇలాంటివి కొనుక్కోవాలి. ఇవి తొడుక్కున్నప్పుడు ఇంట్లో వాళ్ళైనా పై వాళ్ళైనా ఆడవాళ్ళు గనక వస్తే ఈ పైజామాలతో కనబడకూడదు. వాళ్ళు తటుక్కున పైనుండి తలుపు కొట్టగానే చటుక్కున పైకి లేసి ఈ డ్రెస్సింగ్ గౌను వేసుకుని అప్పుడు తలుపు తెరవాలి. ఇంకొక సంగతి, ఇంట్లో ఉన్నంత వరకు మేజోళ్లు జోళ్లు తొడుక్కోవలసిన అవసరం ఉండదు. కానీ జపాన్ శాండిల్స్ అనగా ఓ మోస్తర్ లాంటి మన ఆకు చెప్పుల్లాంటివి, పలుచనవి, తేలికవి, వెచ్చగా ఉండేవి అమ్ముతారు. ఇంట్లోనైనా అవి లేందే తిరగకూడదు. ఇక్కడ మర్యాదలివి. ఇలా కబుర్లు చెప్పుకుంటూనే మేము దంతధావనం చేసేటప్పటికి ఓ పనిపిల్ల, పిల్ల అంటే ఓ 20 ఏళ్ళు ఉంటాయిలేండి, లోపలికి వచ్చి నేను పక్క వేసుకున్న సోఫా మీద పట్టలు తీసేసి రాజు పడుకున్న మంచం మీద దుప్పటి తీసి దులిపి మళ్లీ వేసింది. గదంతా తుడిసేసింది. ఆమె అలా తుడవడం కూడా వింతగానే ఉంది. చీపుర పుచ్చుకోవడం, ఒంగుని తుడవడం అనే పద్ధతి లేదు. 4-5 అడుగుల కర్ర లాంటి దానికి అడుగున బ్రష్ లాంటిది, దాంతోటి నిలబడే తుడవడం. చిత్రం ఏమిటంటే ఊరికే మర్యాదకు తుడిసింది అనే గాని ఎక్కడా దుమ్మే లేదు. మన ఊర్లో అయితే రోజుకు 2-3 మాటలు తుడిసినా కావలసినంత దుమ్ము ఎక్కడి నుండి వస్తుందో తెలీదు. తర్వాత ఇంకొక 10 నిమిషాల తర్వాత మేమేమీ చెప్పకుండానే మాకు పలహారాలు టీలు తెచ్చిపెట్టింది. మేమా కార్యక్రమాలు ముగిచ్చి వీధిలోకి వెళ్లే దుస్తులు ధరించి బయటకు వచ్చాం. వచ్చేటప్పుడు తలుపులు దగ్గరగా వేసే వచ్చాడు. రాజు మీదకు వచ్చేటప్పుడు దగ్గరకు రాగానే రాజును అడిగాను, తలుపుకు తాళం వేయకుండా వస్తున్నావే? ఏం పర్వాలేదు, ఇక్కడ తలుపుకు తాళం వేస్తే చాలా తప్పుగా భావిస్తారు. ఇంటి వాళ్ళపైన మనకు నమ్మకం లేదని, వాళ్లను అగౌరవపరుస్తున్నామని ఇక్కడ వాళ్ళు అనుకుంటారు. అందుచేత ఎప్పుడూ తాళం వేయక్కర్లేదు. ఇక్కడ తాళం వేయవలసిందల్లా సాధ్యమైనంత వరకు నోటికే గాని గదికి అవసరం లేదు.
అన్నాడు. ఇక నా నివాసానికి అన్వేషణకు బయలుదేరాం. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం టూలెట్ అని బోర్డు కట్టిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఖాళీ లేవండి, వెరీ సారీ, చాలా విచారిస్తున్నాను అనేవారు. ఏ ఇంటికి వెళ్ళినా తలుపు తీసేవాళ్ళు, పలకరిచ్చేవాళ్ళు. సమాధానం చెప్పేవాళ్ళంతా ఆడవాళ్లే. అప్పటికప్పుడు మగవాళ్ళంతా కూడా బయటికి వెళ్లారు కాబోలు అనుకున్నాను. కొన్ని చోట్ల గది చిన్నదిగాను ఇరుకుగాను ఉండడం చేత నాకు నచ్చలేదు. కొన్ని చోట్ల ఇల్లు ఇల్లాలు కూడా చాలా అసహ్యంగా ఉండి అక్కడ నిలవబుద్ధి పుట్టడం లేదు. 1-2 సార్లు అంతా బాగానే ఉన్నా అద్దె చాలా ఎక్కువ అన్నాడు రాజు. ఇలా 1 గంట వరకు తిరిగి తిరిగి కాళ్ళు బరువులెక్కిపోయి అడుగు తీసి అడుగు పెట్టలేని స్థితిలో భోజనం వేళకు ఇంటికి చేరుకున్నాం. ఇక గది దొరకదేమో అని నిరుత్సాహపడ్డాను. రాజు అది గమనించి, మీరేమీ తొందరపడకండి, అలాగే బాధపడకండి, ఈ వేళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఎప్పటికైనా గది దొరుకుతుంది. వారం రోజుల దాకా మీరు నాతో ఉండవచ్చు. మీకిబ్బందేమో అని సందేహిస్తున్నానే తప్ప మరి నాకేమీ ఇబ్బంది లేదు. ఇంకా మీకు మరో మంచం లేదు అని సందేహిస్తున్నానే తప్ప ఇంకేమీ విచారం నాకు లేదు. అయ్యో, అలాంటిదేమీ లేదండి, మిమ్మల్ని అనవసరంగా నా కోసం శ్రమ పెడుతున్నాను అనే బాధ తప్ప నాకు మరో ఉద్దేశం లేదండి అన్నాను. ఇంటికి చేరుకుని భోజనాలు కానించి కాసేపు విశ్రమించాం. ఇలా 2-3 రోజులు ఎలాగైతేనేం తీరిగ్గా ఒక గది దొరికింది. బాగానే ఉంది కూడాను. కూర్చునే గదికి చేర్చి ఒక చిన్న పడక గది కూడా ఉంది. దాంట్లో ఒక పెద్ద మంచం, ఒక పెద్ద పరుపు, 2-3 రగ్గులు, దుప్పట్లు, తుడుచుకోవడానికి 2 తువాళ్ళు, సమస్తం అక్కడే ఉన్నాయి. కూర్చునే గదిలో ఒక పెద్ద సోఫా, 2-3 పరుపులు, భోజనానికి టేబులు, దాని దగ్గర 2-3 కుర్చీలు, పక్కన పుస్తకాలు వగైరా పెట్టుకోవడానికి చిన్న అల్మారా లాంటిది, ఒక గోడలోకి చలి కాసుకునేదానికి అమర్చిన పొయ్యి వగైరాలన్నీ ఎంతో అందంగా ఉన్నాయి. మన దేశంలో ధనికులైనా ఎరగని ఈ పరుపులు, సోఫాలు, కుర్చీలు ఇక్కడ ప్రతి సామాన్యుడి గృహంలోనూ ఉండడం చాలా విశేషంగా తోచింది. ఇంటి యజమానురాలికి 2 కూతుర్లు, 2 పెద్దవాళ్లే ఉన్నారు. నేను వెంటనే రాజు సహాయంతో నా సామాను తెచ్చుకుని నూతన గృహప్రవేశం చేశాను. ఈ దేశానికి వచ్చి వారం రోజులే అయినా అప్పుడే నాలో కొన్ని మార్పులు రావడం గమనించాను. కొత్త ఇంట్లో ప్రవేశించడానికి ఈ రోజు మంచి రోజా కాదా అని తెలుసుకోవడం మర్చిపోయాను. తరువాత జ్ఞాపకం వచ్చినా ఇక్కడ ఎవరినడుగుతాం, ఎవరు చెప్తారు? ఎవరినడిగినా అందరూ నవ్వుతారు కూడాను. పైగా ఈ దేశంలో పంచాంగాలు గట్రా ఉన్నట్టు తోచడం లేదు. అందుచేత ఇక్కడ అన్ని విషయాల్లోనూ అందరితోటూనే సర్దుకుపోవాల్సిందే. ఈ గొడవంతా మా నాన్నకు తెలిస్తే ఎంత హంగామా చేసేవాడు. ఏ దేశంలో ఉన్నప్పుడు ఆ దేశాచారాలకు తగ్గట్టు అనుసరించకపోతే లాభం లేదు అని నాలో నేనే నవ్వుకున్నాను. ఇంకా నా పడక చుట్ట విప్పొద్దని, ఈ దేశంలో ఉన్నంతకాలం ఆ అవసరం నీకు ఉండదని రాజు చెప్పాడు. తనే బజారుకు తీసుకువెళ్ళి ఒంటి మీదకు కావలసిన ఒంటి దుస్తులు, 2 పైజామాలు, ఆకు చెప్పులు, డ్రెస్సింగ్ గౌను కొని పెట్టాడు. పైన ఎలాగో డ్రెస్సింగ్ గౌను వేసుకోక తప్పనప్పుడు లోపల మామూలుగా పంచి కట్టుకుంటే ఏమి అనుకున్నాను. పోనిద్దురు, ఈ బాధ మనకెందుకు? పంచ రోజు తడిపి ఆరవేసుకోవడానికి ఇక్కడ వీలుండదు కదా. చాకలికి వేస్తే ఇదేమిటో ఎలా ఉతకాలో తెలియక కంగారు పడతాడు. అందుకని ఇక్కడ స్థితే అవలంబిస్తే తీరిపోతుంది అన్నాడు రాజు. ఆ పూట నుండే కొత్త సంసారం ప్రారంభమైంది. ఇంటి యజమానురాలకి నేను మాంసాహారిని కాదు అని, అందుకని నాకు కావలసిన కొంచెం బియ్యము, పప్పు, చింతపండు, మిరపకాయలు వగైరా సామాన్లన్నీ రాజు నేను కలిసి ఓ జాబితా తయారు చేసి ఇచ్చాం. ఆవిడ ఆ జాబితా చూసి తెల్లబోయింది. కొంచెం సందేహిస్తూ, ఇవన్నీ ఏం చేయాలండి అన్నది. మీరు తీసుకొస్తే మా స్నేహితుడు అన్నీ చెప్తాడు.
ఎలా చెయ్యాలో అతనే మీకు చేసి చూపెడతాడు. మా వంట చూద్దురు గాని, కాస్త రుచి కూడా చూద్దురు గాని అన్నాడు రాజు నవ్వుతూ. ఆవిడ వెళ్ళిపోయింది. మా రాజు కూడా లేచి, ఇక నేను వెళ్తాను, మీకు ఏం కావాల్సొచ్చినా నన్ను అడగండి, నేను చెప్తా అన్నాడు. ఇక నేను వెళ్తాను, గుడ్ లక్, మీకు శుభమవుగాక అని కర్చాలనం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంటావిడ సామాన్లన్నీ తెచ్చి వీటిని ఏం చేయాలో చెప్పండి అని అడిగింది. అన్నం వండగలవా అన్నాను. పర్వాలేదు, వండగలను అంది. అయితే పప్పు కూడా కాస్త నీళ్లు పోసి బాగా ఉడికిన తర్వాత దాన్ని మెత్తగా కుమ్మి అందులో కాస్త పప్పు వేయాలి అని చెప్పాను. తర్వాత కూర తడిగి ఉడకబెట్టిన తర్వాతను పోపు వేయడం ఎలాగో చెప్తాను అన్నాను. కాని పోపు అనే మాటను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఎన్ని విధాలా ప్రయత్నం చేసినా ఆవిడికి తెలియలేదు. తర్వాత పులుసు అంటే ఇంగ్లీష్లో ఏమని చెప్పాలో నాకు తెలియలేదు. నేను ఎన్ని విధాలా చెప్పడానికి ప్రయత్నం చేసినా ఆవిడికి తెలియలేదు. నీళ్ళల్లో 2 రకాల ముక్కలు వేసి ఉడకబెట్టాలి అన్నాను. ఓ, యు మీన్ సూప్ అంది. అంతే కదా, అది నేను చేయగలను అంది. సరేలే కాని అది నేను తర్వాత చూస్తాను అన్నాను. మధ్యాహ్నం 12 గంటలకు ఆవిడ నాకు భోజనం తీసుకువచ్చింది. పోపు వేయడానికి నన్ను పిలవడం మర్చిపోయింది. పప్పు ఏ బద్దకు ఆ బద్ద విడిగానే ఉంది. పులుసులో చింతపండు వేయడం మర్చిపోయింది. ఇది ఎలాగ భగవంతుడా తినడం అనుకున్నాను. నెయ్యి ఏది అన్నాను. నెయ్యేమిటి అంది. నా బొంద అన్నాను. ఏమిటేమిటి అంది. ఏమి లేదులే, సారీ అని కాసింత వెన్న తీసుకొచ్చి పెట్టమన్నాను. ఆ పూటకదక్కడ బల్ల మీద పెట్టి ఫుడ్డింగ్ అనే పాయసం కూడా బల్ల మీద పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అన్నం కొంచెం లయపిండిలా తయారైంది. పప్పు పిప్పిలా ఉంది. కూరలోనూ పులుసులోనూ ఆవిడ ఉప్పు వేయలేదు. కడుపు మండుతుంటే ఏం చేయను, అదే ఎలాగో మింగాను. ఆ సాయంత్రం టీ తీసుకుంటూ ఉండగా రాజు వచ్చాడు. ఏమండి, మీ సంసారం ఎలా ఉంది అన్నాడు నవ్వుతూ. కొత్త కాపురం కదండి, ఇంటావిడకు మొదటి నుండి అన్నీ క్రమేణా చెప్పాలి అన్నాను. అన్నీ వదిలేయండి, ముందు వంట వరకు చెప్తే చాలు అన్నాడు రాజు. కాసేపు అలా బయటకు వెళ్ళి దగ్గర్లోనే కాలేజీ ఉంటే అక్కడ కాస్త పార్కుంటే అందులోకి వెళ్ళి కూర్చున్నాం. కబుర్లు మధ్యన మీ చదువు విషయం ఏంటి అన్నాడు. మీ సలహా ఏంటి అని ఎదురడిగాను. మీకు ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం బొత్తిగా తక్కువగా ఉంది గనక ఇక్కడ ఎందు ఒక ప్రైవేటు మాస్టర్ని పెట్టుకుని 3-4 మాసాలు చదువుకుని వేసవి సెలవుల తర్వాత ఎంట్రన్స్ పరీక్ష ఉంటుంది. దాన్ని కూర్చుని పాస్ అయితే వెంటనే ఎంఏలో చేరవచ్చు. ఆ తర్వాత మీ ఓపికను పట్టి లా పరీక్ష కూడా, బారిస్టర్ పరీక్ష కూడా చదవవచ్చు అన్నాడు. ఇక ఆ తర్వాతేమైంది? తర్వాత నా చదువు ఎలా సాగింది, ఇంగ్లాండ్లో నేను పడ్డ కష్టాలేంటి, అవన్నీ కూడా మీకు వినడానికి ఎంత తమాషాగా ఉంటాయో తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కింద కనబడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని అలా నొక్కేసి వెళ్ళండి. ఇంతకీ ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం. ఏంటి పిల్లలు, ఇంతకి ఎలా ఉంది మన కథ? నచ్చిందా? నచ్చే ఉంటుందిలేండి.